హలో అండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఈరోజు వీడియోలో నోరూరించే అల్లం పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఒకసారి అల్లం పచ్చడిని చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీ, దోసలు, మినపట్లు ఇలా ఏ టిఫిన్‌లో అయినా వేరే చట్నీ ఏమీ చేయవలసిన అవసరం లేకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అలానే ఈ పచ్చడిని అన్నంలో కలుపుకొని తిన్నా బాగానే ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్‌తో ఈ అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. నేను పావు కేజీ అల్లంతో పచ్చడిని తయారు చేస్తున్నానండి. దీనికోసం అల్లంను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పైన ఉన్న పీల్‌ను తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన గ్రైండ్ చేసేటప్పుడు అల్లం బాగా నలుగుతుందండి. అందుకే ఇలా చేసుకోవాలి. ఈ అల్లం ముక్కలను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4, 5 టేబుల్ స్పూన్ల వేరుశనగ ఆయిల్‌ను వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం ముక్కలు వేసి 5 నిమిషాల పాటు ఫ్లేమ్‌ను మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించండి. ఇలా వేయించిన అల్లం ముక్కలను చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. పావు కేజీ అల్లం తీసుకుంటే పావు కేజీ చింతపండు పడుతుందండి. ఈ చింతపండును గుజ్జు తీసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పావు కేజీ చింతపండుకి 2.5 టీ గ్లాసులు అంటే 250 ml వాటర్ను వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత చింతపండు వేసి స్టవ్ను ఆఫ్ చేయాలి. చింతపండు మునిగేటట్టు స్పూన్తో కలుపుకోవాలి. దీనిని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఒక ప్లేట్ తీసుకుని దీనిలో జల్లెడ కానీ ఏదైనా స్ట్రైనర్ని కానీ పెట్టి నానబెట్టిన చింతపండు వేసి ప్రెస్ చేస్తూ గుజ్జును సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ గుజ్జును ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి 20 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇలా చింతపండు గుజ్జును ఎండలో ఆరబెట్టడం వలన పచ్చడి ఎక్కువ రోజులు అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడికి 100 గ్రాములు పచ్చికారం పడుతుందండి. పచ్చికారం అంటే పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఉపయోగించే కారం అండి. ఈ కారం పచ్చివాసన లేకుండా ఉండడం కోసం స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ వేరుశనగ ఆయిల్‌ని వేయండి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేయాలి. దీనిని చల్లారనివ్వాలి. కారాన్ని ప్లేట్లోకి తీసుకుని దీనిలో వేడి చేసి చల్లార్చిన ఆయిల్ వేసి చేతితో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలో మిక్సీ పట్టిన అల్లం పేస్ట్ వేసుకుని అలానే 70 గ్రాములు అంటే 3.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్‌ని వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్‌ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. దీనిలో చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి కేజీ బెల్లం పడుతుందండి. ఈ బెల్లాన్ని కోరి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి దీనిలో కోరి పెట్టుకున్న బెల్లాన్ని వేసి టీ గ్లాసు వాటర్ అంటే 50 ml వాటర్‌ని వేసి మీడియం ఫ్లేమ్‌లో పాకంలా రానివ్వాలి. పాకం అంటే మరీ తీగ పాకం రాకుండా కొంచెం లేత పాకంలా ఉండగా స్టవ్‌ను ఆఫ్ చేయాలి. 2 నిమిషాలు చల్లారిన తర్వాత దీనిని కలిపి పెట్టుకున్న అల్లం పచ్చడిలో వేసి స్పూన్‌తో కలుపుకోవాలి. పాకం అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కలిపితే కాలుతుందండి. అందుకనే స్పూన్‌తో కలుపుకోవాలి. ఈ అల్లం పచ్చడిలో ధనియాల పొడి, కరివేపాకు పొడి వేస్తే చాలా బాగుంటుందండి. దీనికోసం స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ధనియాలను వేసి సిమ్ ఫ్లేమ్‌లో వేయించాలి. వీటిని ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇలా వేయించి చల్లార్చిన ధనియాలను మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన ధనియాల పొడిని జల్లెడలో వేసి జల్లించాలి. జల్లించినప్పుడు పైన బరకగా ఉండే ధనియాల పొడిని పడేయకుండా ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చండి. అలానే ధనియాలు వేయించిన బాణలిలోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న తడారిపోయిన 25 రెమ్మల కరివేపాకు వేసి ఫ్లేమ్‌ను సిమ్‌లో ఉంచి వేయించాలి. కరివేపాకును నలిపితే ఆకు మొత్తం పొడిలా అవుతున్న టైంలో స్టవ్‌ని ఆఫ్ చేసి ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన కరివేపాకును మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసి జల్లెడలో వేసి చల్లించాలి. ఇలా జల్లించి పెట్టుకున్న ధనియాలు, కరివేపాకు పొడిని అల్లం పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఈ అల్లం పచ్చడిని తాలింపు పెట్టడానికి స్టవ్ మీద బాండ్లి పెట్టి పావు కేజీ వేరుశనగ ఆయిల్‌ను వేసి వేడి చేయాలి. దీనిలో 2 వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్
మెంతులు వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్‌ను ఆఫ్ చేసి అల్లం పచ్చడిని వేసి స్పూన్‌తో కలుపుకోవాలి. పచ్చడి చల్లారిన తర్వాత ఒకసారి చేతితో మొత్తం కలిసేలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిని ఏదైనా జార్‌లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. బయట ఉంచితే 6, 7 నెలలు, ఫ్రిడ్జ్‌లో పెడితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే టిఫిన్ చేసినప్పుడల్లా చట్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ అల్లం పచ్చడి వేసుకుని తినేయొచ్చు. అంత టేస్ట్‌గా ఉంటుంది. అంతేనండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే అల్లం పచ్చడి సర్వ్ చేయడానికి రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.